వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. ఇరాన్ మళ్ళీ ట్రంప్ దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత ఒక చర్చల కోసం ఆహ్వానించారు. ట్రంప్ చెప్పిన తర్వాత సీజ్ ఫైర్ అనేది, సీజ్ ఫైర్ కూడా ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. మళ్ళీ అటాక్స్ అనేవి చేస్తూ వచ్చాయి. సరే ఇది ఆగిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి? నథింగ్. నెక్స్ట్ టైం ఒక 2-3 నెలల దాకా ఏం కాదు. ఇజ్రాయెల్ వాళ్ళ లాసెస్ను రీకూప్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర జరిగిన డ్యామేజ్ జరిగింది, సివిలియన్ ఏరియాస్లో చాలా జరిగిన డ్యామేజ్. యురేనియం కి సంబంధించి ఆ బేస్ ఎక్కడుంది అనేది ఓన్లీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి తెలుసు అనుకున్నప్పుడు, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ద మోస్ట్ పవర్ఫుల్. అక్కడ స్పై ఏజెంట్లు ఇరాన్లో కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ వాళ్ళ మిలిటరీలో కూడా వర్క్ చేస్తారు అనుకున్నప్పుడు వై దే ఆర్ వెయిటింగ్? ఇరాన్కి ఏంటంటే భయం, ఇజ్రాయెల్ వాళ్ళకి అమెరికా మీద అంత భయం లేదు, కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తారో మన అందరికి తెలుసు. వాళ్ళు మొత్తం మిలిటరీ లీడర్షిప్ని ఒకటే స్ట్రోక్లో కొట్టేశారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఆపరేషన్లో స్పెసిఫిక్లీ లీడర్షిప్ని టార్గెట్ చేయడంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఒక సీన్ ఉంది. అదే స్ట్రాటజీ యూజ్ చేశారు దీంట్లో కూడా. ఆ పేరు కూడా అదే పెట్టారు. వీళ్ళ లొకేషన్ కనుక్కున్నారు, వీళ్ళందరూ ఒక మీటింగ్లో కూర్చొని కొట్టేశారు. అదే టైంలో న్యూక్లియర్ సైంటిస్ట్ అందరూ ఒక ప్లేస్లో కూర్చున్నారు, వాళ్ళని కొట్టేశారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సడన్ గా ఎందుకని ఆగిపోయింది? కేవలం సీజ్ ఫైర్ మాత్రమేనా? శాంతి చర్చలు కూడా ఉంటాయా? ఇందులో డొనాల్డ్ ట్రంప్ పోషించినటువంటి పాత్ర ఏంటి? అణు కేంద్రాల మీద దాడి చేశామని చెప్తున్నప్పుడు 408 kgs యురేనియం ఎక్కడుంది? దాని మీద కూడా అటాక్ జరిగిందా? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ప్రతిపాదన అనేది పాకిస్తాన్ నుంచి వచ్చింది, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి కూడా వస్తుందా? యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి అనేది వస్తుందా? అర్హుడైనా? బోల్డ్ అన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీటి వెనకాల ఉన్నటువంటి నిజమేంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? సో బోల్డ్ అన్ని అవుతున్నాయి అరౌండ్ ద వరల్డ్. అందులో ప్రతి దాంట్లోనూ ఒక వార్ అనేది ఉంటుంది. అన్నిటి వెనకాల మళ్ళీ అమెరికా కనిపిస్తుంది, డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది? డొనాల్డ్ ట్రంప్కి ఎట్లా అంటే పబ్లిసిటీ లేకుండా బతకలేరు ఆయన 100% పబ్లిసిటీ మ్యాన్ అన్నమాట. అది షో మ్యాన్ అంటారు ఇంగ్లీష్లో. అది ఎలక్షన్లో చూస్తుంటారు. ఎలక్షన్లో ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగినప్పుడు కూడా టిపికల్ షో మ్యాన్ అటాక్ లాగా ఫిస్ట్ రేజ్ చేసి సెల్యూట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ఆన్ అని చెప్పి ఒక మూడు తీసుకొచ్చారనమాట. కానీ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో దాన్ని ఒక్కొక్క ఇంప్లిమెంట్ చేసుకొని పోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఆయన. ఒకటి ట్రేడ్ డీల్స్, మన అందరికి తెలుసు, చైనాతో కానీ యూకేతో కానీ మిగతా రాష్ట్రం, ఈవెన్ మెక్సికో, కెనడా, వాళ్ళ దగ్గరున్న ఇద్దరు నేబర్స్కి మన దేశంతో కూడా టాక్స్ నడుస్తున్నాయి. కానీ అన్నిట్లో అంత ఫేవరబుల్గా లేరు. మెయిన్గా ట్రంప్ లాజిక్ ఏముండే అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, మాగా. దాంట్లో అంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని రిటర్న్ తీసుకురావడం. బేసిక్లీ అంటే అమెరికాలో స్టీల్ ఫ్యాక్టరీల ముందు చాలా ఉండేది. స్టీల్ అనేది లీడింగ్ ప్రొడ్యూసర్ అమెరికా ఉండే. ఇప్పుడు అమెరికా దగ్గర ఒక్క కంపెనీ కూడా మర్యాదగా స్టీల్ ప్రొడ్యూసర్స్ ఒక్క కంపెనీ కూడా లేదు. అక్కడిక్కడ ఏదో చేసుకుంటున్నారు, కానీ స్టీల్ ప్రొడక్షన్ మొత్తం చైనాకి మారిపోయింది కంప్లీట్గా. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు యుఎస్ కార్ క్యాపిటల్గా ఉండే. చాలా మీరు 40-50 సంవత్సరాల ముందు తీసుకుంటే అక్కడి నుంచే కార్లన్నీ వచ్చేది ముందు. దాని తర్వాత జాపనీస్ వచ్చారు, కొరియన్స్ వచ్చారు, చైనీస్ వచ్చారు, మెక్సికన్ అండ్ కెనడా నుంచి పార్ట్స్ రావడం మొదలుపెట్టింది. యుఎస్ కార్ కంపెనీలకి కాస్ట్ అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే కార్కి విలువ ఎక్కువైపోయింది, ఎవరు కొనలేకపోతున్నారు. అదే టైంలో చైనాని తెచ్చుకుంటే మీరు డ్యూటీ వేస్తే కూడా ఇంకా చీప్ పడుతుంది వాళ్ళకి. ఎక్కడి నుంచి కొంటారు? న్యాచురలీ కన్స్యూమర్ చైనా కార్ తీసుకుంటారు, లేకుంటే ఈవెన్ మెక్సికన్ కార్ తీసుకుంటారు, కెనడా నుంచి వచ్చే కార్ కూడా తీసుకుంటారు. సో అమెరికాకి మ్యానుఫ్యాక్చరింగ్ రావట్లేదు. ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నారు, కరెక్ట్. ట్రేడ్ డీల్స్ ఏంటి? ఇండియా నుంచి పంపించే ఒక 30 ప్రోడక్ట్స్కి 5% ఉంటే వాళ్ళు మన వైపు కూడా 5% వేస్తారు. మనం 0% వేస్తే అక్కడి నుంచి కూడా 0% వేస్తారు. కానీ అమెరికా నుంచి వచ్చే ప్రోడక్ట్ని నేను ఎందుకు కొనాలి?
అదొక కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు ఫార్మ్ ప్రోడక్ట్స్ ఉంది వాళ్ళది. మనం కార్న్ తీసుకుందాం, జొన్నలు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళు చాలా ఎక్కువ అమెరికాలో. సో వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు. మన దగ్గర కూడా ఇస్తారు. అమెరికా ఏం ఆర్గ్యూ చేస్తున్నా అంటే మీరు ఇండైరెక్ట్ సబ్సిడీ ఇస్తున్నాం, మేము డైరెక్ట్ సబ్సిడీ ఇస్తున్నాం. మీరేం చేస్తారు, నీళ్ళు ఫ్రీ ఇస్తున్నారు, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, దాని తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు, ఫర్టిలైజర్ ఫ్రీగా ఇస్తున్నారు. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా మిగతా సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు మీరు. మేము డైరెక్ట్ క్యాష్ ఇంత ప్రొడ్యూస్ చేస్తాం, దాని మీద సబ్సిడీ ఇస్తున్నాం మేము. మా దగ్గర మిగతా ఫ్రీలు ఏం లేవు. సో సబ్సిడీ టు సబ్సిడీ కొట్టుకుంటున్నాం మనం. అదే ప్రాబ్లం చైనాతో ఉంది. చైనాలో చైనీస్ గవర్నమెంట్ అక్కడున్న కంపెనీలకి చాలా హెవీలీ సబ్సిడైజ్ చేస్తుంది. అది ల్యాండ్ ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, నీళ్ళు ఉండొచ్చు, మిగతా ల్యాండ్ ఏదైనా కానివ్వండి, చాలా మట్టుకు డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు బీవాడీ లాంటి కంపెనీ తీసుకోండి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళకు కూడా చాలా మటుకు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. దాంతో ఏమైతే గవర్నమెంట్ సపోర్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కాస్ట్ పర్ కార్ తగ్గిపోతుంది, యూనిట్ కాస్ట్. వాళ్ళు ఈజీగా యూరోప్లో కానీ అమెరికాలో అమ్ముకుంటున్నారు. కానీ ఎన్ని రోజులు నడుస్తుంది? చైనీస్ డామినెన్స్ అనేది వాళ్ళని చూస్తారంటే ఫస్ట్ ఒక మార్కెట్కి వెళ్తారు, మొత్తం డామినేట్ చేసిన తర్వాత మార్కెట్ మొత్తం ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళు ప్రైస్లు ఎక్కిస్తారు. అప్పుడు మిగతా కాంపిటీటర్స్ ఉండరు, ఎవరు ఉండరు. సో యూఎస్ కూడా అదే జరిగింది. కానీ ట్రంప్ ఏమంటున్నారంటే నేను వచ్చిన తర్వాత నేను మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తాను, కానీ చేయలేకపోతున్నాను. సో ఆయనకి ఒక డైవర్షన్ కావాల్సి వచ్చింది. అంటే ఈ డీల్స్ నడుస్తుంది, ఇప్పుడు డీల్స్ సైన్ చేయకుండా డీల్స్తో ఏం రాదు ఆయనకి, మ్యానుఫ్యాక్చరింగ్ రాదు, కొన్ని బిజినెస్ కొన్ని రావచ్చు, 10% రావచ్చు అంతే. సో ఈ యుద్ధాలు మొదలైనవి. ఫస్ట్ రాగానే అన్నారు నేనుంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం అసలు నడవదు, మొత్తం బంద్ చేసి పడేస్తా అన్నారు. నేను బైడెన్ ఉండే ఈ వారంతా మొదలైంది, నేను గిట్ట ఉంటుండే ఈ వారం అసలు మొదలు కూడా కాకుండేది. కానీ ఏం చేశారు, పుటిన్తో మాట్లాడారు 2-3 సార్లు, 2 hours 2 గంటల సేపు కూడా మాట్లాడారు, ఏం కాలేదు. పుటిన్ ఇంకా బాంబులు వేస్తున్నారు, యుక్రెయిన్ ఇటువైపు డ్రోన్లు కొడుతున్నారు, అన్నీ నడుస్తున్నాయి. దాని తర్వాత భారత్ పాకిస్తాన్కి వచ్చాం. భారత్ పాకిస్తాన్లో గొడవ నడిచినప్పుడు 4వ రోజు నేనే చేపించాను, నేనే ట్రేడ్ డీల్ చేపించాను అదని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంతో ఒప్పందం చేయకపోతున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయింది, మేము బిగ్ డీల్ అనౌన్స్ చేయబోతున్నాం. పాకిస్తాన్తో ఏమైందండి? పాకిస్తాన్ ఏం అమ్ముతారు చెప్పండి? యూఎస్కి పాకిస్తాన్ అమ్మగలది ఏముంది? ఒక డ్రగ్స్ ఒకటే ఉంది, ఓపియం అమ్మొచ్చు, నెక్స్ట్ టెర్రరిజం అమ్మొచ్చు. ఈ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన డీల్స్ అంటే ఇద్దరితో డీల్స్ ఉండాలి. మనం డీల్ చేసిన తర్వాత నేను వీళ్ళిద్దరిని ఒప్పందం చేసి సీజ్ ఫైర్ చేయించాను. మనం ఎవరితో మాట్లాడలేదు, మన ఎవరితో అసలు ట్రంప్ సీన్కే రాలేదు అంటున్నారు. ట్రంప్ ఏంటంటే దీనికన్నా ముందు కూడా మీకు చెప్పాను ఒకసారి, ట్రాన్సాక్షనల్ మ్యాన్. నేను 100 రూపాయలు పెడితే నాకు ఎంత వస్తుంది? రియల్ ఎస్టేట్ అంతే. నేను 100 పెడితే నాకు 500 వస్తాయి, 300 వస్తాయి, 400 వస్తాయి. ఇది కూడా అంతే. ఆయన ఏమంటున్నాడు, నేను ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు, నేను ఇన్ని పని చేసినప్పుడు నాకేమైనా కావాలి కదా, హిస్టరీలో ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కదా నన్ను. వచ్చిపోయింది ప్రెసిడెంట్ అని చెప్పకుండా జిమ్మీ కార్టర్ లాని, మన యాసిర్ అరాఫాత్ లాంటి వాళ్ళని ఆ టైంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు వాళ్ళకి, నాకు కూడా ఎందుకు ఇవ్వకూడదు? హిస్టరీలో నిలిచిపోవాలి. డెఫినెట్ ఫుట్ నోట్లో ఉండాలి, అట్లీస్ట్ పైన హెడ్లైన్లో లేకుండా ఫుట్ నోట్లో అయినా ఉండాలి. డొనాల్డ్ ట్రంప్కి ఇట్లా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ టైంలో ఇస్సాక్ రబీన్ కానివ్వండి, మిగతా ఎవరైనా కానీ, యాసిర్ అరాఫాత్ కానీ, జిమ్మీ కార్టర్, వీళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చారు వాళ్ళకి. ఎందుకంటే ఆ టైంలో ఒక ఒప్పందం జరిగింది, ఆస్లో అకార్డ్ జరిగింది, ఒప్పందం వచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చూస్తే, ఇజ్రాయెల్ పైన దాడి చేసింది ఫస్ట్ హమాస్, October 7th కిడ్నాప్ చేసి 1200 మంది తీసుకెళ్ళిపోయారు, ఇంకా 1200 మందిని చంపారు ఇక్కడ. దాని తర్వాత మొదలైంది గొడవ. హమాస్ ఎవరు? ఇరాన్ ప్రాక్సీ. ఇరాన్ డబ్బు లేకుంటే రేపు హమాస్ దుకాణం బంద్ అయిపోతుంది మొత్తం. వాళ్ళు మిసైల్స్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, దాంట్లో కూడా మ్యాన్ పవర్ కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇదంతా చేసిన తర్వాత హమాస్ ఇజ్రాయెల్ మీద దాడులు మొదలుపెట్టాయి. అటువైపు నుంచి ఎప్పటి నుంచో హెజ్బుల్లా దాడులు చేస్తున్నాయి, ఇప్పుడు కాదు, 10-20 సంవత్సరాల నుంచి హెజ్బుల్లా కంటిన్యూస్గా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే వస్తారు. హమాస్ కన్నా కొంచెం ఒక 30-40% ఎక్కువ టెక్నాలజికలీ కేపబుల్ ఉన్నారు హెజ్బుల్లా. హమాస్ అంత కేపబుల్ లేరు. దానికోసం హమాస్కి ఇచ్చే మిసైల్ చూడండి, చాలా చిన్న చిన్న మిసైల్స్ ఇస్తారు ఇరాన్. డౌట్ ఉంది వీళ్ళు ఫైర్ చేయగలరా లేదా అని చెప్పి. హెజ్బుల్లా అది కాదు, హెజ్బుల్లా హైలీ ట్రైన్డ్ ఫోర్స్ అన్నమాట. వీళ్ళందరినీ ఎవరు తీసుకొచ్చారు? ప్రాక్సీస్గా ఇరాన్ తీసుకొచ్చారు. లాస్ట్లో హూతీలు వాళ్ళు అక్కడ యమన్ ఒకవైపు క్యాప్చర్ చేసుకున్న తర్వాత యమన్లో వాళ్ళు కూర్చున్నారు. అప్పుడప్పుడు అక్కడ వెళ్తున్న బోట్ల మీద ఫైర్ చేస్తారు, షిప్ల మీద ఫైర్ చేస్తారు, అప్పుడప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా చేస్తారు. వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ లేదు, ఏం లేదు. వాళ్ళకు ఉన్నది ఓన్లీ క్రూడ్ ఆయిల్ బిజినెస్.
ఇరాన్ నుంచి మిసైల్స్ వస్తుంది, ఆ మిసైల్తో వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దుకాణం కూడా బంద్ చేసేసారు. యూఎస్ కలిసి ఇజ్రాయెల్ కాకుండా ఎక్కువ యూఎస్ వాళ్ళు చేస్తున్నారు. సో ట్రంప్ ఇక్కడ ఏమైపోయిందంటే నోబడీ అయిపోయారు. నేను సంబడిగా ఉండాలి కదా, నా మాట యూక్రెయిన్లో వాళ్ళు జెలెన్స్కీ వినట్లేదు, ఇక్కడేమో పుటిన్ వినట్లేదు. భారతదేశం చెప్తే మోదీ అంటున్నారు నేను అసలు మీరు కలవడానికి కూడా రానని చెప్పి. ఎందుకంటే మీకు గుర్తుంటుంది G7కి వెళ్ళినప్పుడు G7 సమ్మిట్ నుంచి ఒకరోజు ముందే ట్రంప్ వచ్చేసారు, వెళ్ళిపోయారు. నేను అక్కడ వెళ్ళి మొత్తం సార్ట్అవుట్ చేసుకుంటా, ఏం జరగలేదు. ఆయన అక్కడ 2 రోజులు ఇంకా ఉంటుండే ఏం కాకపోతుండే, కానీ వెళ్ళారు పెద్ద పబ్లిసిటీ చూపించడానికి. కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ నెక్స్ట్ డే మోదీ గారు రిటర్న్ వస్తున్నప్పుడు G7 నుంచి మోదీ గారిని పిలిచారు, ఒఫీషియల్గా ఉంది, ఇట్స్ ఆన్ రికార్డ్, ఫర్ డిన్నర్ రమ్మన్నారు. మోదీ గారు నేను రాను, నేను క్రొయేషియా వెళ్ళాలి, ఆల్రెడీ ఫిక్స్డ్ ఒక ప్రోగ్రామ్ ఉంది నాది, క్రొయేషియాకి వెళ్తున్నాను చెప్పి. క్రొయేషియా అంటే ఇంత చిన్న కంట్రీ, మీరు ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నా దగ్గరకు రండి అన్నారు. సారీ అని చెప్పారు. ఒక దేశంలో మనకు ఒక ఈగో అని చెప్పట్లేదు, హెల్దీ ఈగో ఉండాలి మనకి. ట్రంప్ పిలిస్తే ఏదో తిండిలేన మన యాసిమ్ మునీర్ పోయినట్లు మనం వెళ్ళకూడదు. వీ షుడ్ ఆల్సో హ్యావ్ అవర్ ప్రైస్ అనమాట. లేదు సారీ నేను రాలేను, నాకు ఇంకో ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది, ఫినిష్ చేసి తర్వాత చూద్దాం. ఎందుకంటే యుద్ధంలో మీరు ఏం చేసిండ్రు, పాకిస్తాన్ సపోర్ట్ చేసిండ్రు, పాకిస్తాన్ ఇస్ ద గ్రేట్ నేషన్ అన్నారు. పాకిస్తాన్ దగ్గర ఏముంది, అడుక్కొని తింటున్నారు వాళ్ళు. IMF లోన్ ఇస్తున్నారు, వాళ్ళకి మీరే ఇస్తున్నారు. IMFలో మీకే ఎక్కువ ఓటింగ్ స్ట్రెంగ్త్ ఉంది, 22% వాళ్ళకు ఉంది. ఇదన్నీ చేసినప్పుడు మేము మీతో ఎందుకు పెట్టుకోవాలి, మాకేం పోయిందంట. మా మార్కెట్ చాలా పెద్దది, ఏ కంట్రీ అయినా వచ్చి అమ్మొచ్చు మా దగ్గర. మీరు మాతోని ఒప్పందం చేయకపోతే ఇంకొకరితో ఒప్పందం చేసుకుంటాం మేము, సింపుల్. అది ఆల్రెడీ మనకు బ్రిటిష్ వాళ్ళతో FTA చేసుకున్నాం మనం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అది కాకుండా ఇప్పుడు యూఎస్తో వస్తే కూడా యూఎస్తో ఓకే, నో ప్రాబ్లం. రేపు కెనడాతో వస్తే కెనడాతో చేసుకుందాం. కెనడా కూడా చూడండి, జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కాదు ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుంది, చాలా డిఫరెంట్ ఉంది. మోదీ గారిని పిలిచారు G7కి. G7లో G7 కాకుండా ప్లస్ ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు, దాంట్లో మోదీ గారిని పిలిచారు. ఏం జరిగిందంటే భారతదేశం మీద ఉన్న ప్రెషర్ పెట్టలేకపోయి లాస్ట్లో ట్రంప్ ఇప్పుడు 3వసారి ఇజ్రాయెల్ ఇరాన్ నడిమిట్లో నేనే ఒప్పందం చేయించాను, నేనే సీజ్ ఫైర్ చేయించాను, నాకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి. దానికన్నా ముందు పాకిస్తాన్ రికమెండేషన్ లెటర్ తీసుకున్నారు. ఎప్పుడైనా అసలు అమెరికన్ ప్రెసిడెంట్కి ఎవడైనా ఇక్కడ రికమెండేషన్ లెటర్ రాస్తారండి, అదే అర్థం కాదు నాకు. ఆయనే ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటారు, మీకెందుకండి రికమెండేషన్ లెటర్లు, అదే అర్థం కాదు. సో ఆ రికమెండేషన్ లెటర్ తీసుకుని ఏం చేసుకుంటారు, స్వీడిష్ వాళ్ళు అసలు దాన్ని అంగీకరించారు, అసలు వాళ్ళు పక్కన డస్ట్బిన్లో పడేస్తారు వాళ్ళు. సో ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు రవాండా ఇంకేదో దేశం ఆఫ్రికాలో కొట్టుకున్నారంట, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒప్పందం చేపిస్తున్నారు వైట్ హౌస్లో. సో ఈ వాన్స్ హిస్టరీలో నేను ఒక పీస్ మేకర్, అన్ని యుద్ధాలు నేనే ఆపానని చూపించడానికి ఆయన చేస్తున్న ఎఫర్ట్స్ అన్నమాట. ఎందుకంటే హోమ్ ఫ్రంట్లో చాలా పెద్ద దెబ్బతింటున్నాడు ఆయన. మీరు చెప్పినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ పెరగట్లేదు, స్టాక్ మార్కెట్ పెరిగింది న్యాచురల్. ఎందుకంటే ఇరాక్ వార్ స్టాప్ కాగానే, సీజ్ ఫైర్ రాగానే ఆయిల్ రేట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. కానీ స్టాక్ మార్కెట్ కాదు ఒక నేషన్ ది రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అంటే అది ఇప్పుడు కూడా చైనా దగ్గర ఉంది. చైనాతో ఒప్పందం చేసుకున్నారు. మొన్నదాకా చైనాకి మీద 265% డ్యూటీలు పెడతా అని చెప్పిన మనిషి చైనాతో ఒప్పందం చేసుకున్నారు. ఇరాన్ అంటున్నారు మా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కువ ఏం కొట్టలేదులే, ఒక 2-3 నెలలు మాకు కొంచెం వెనకకి వెళ్ళిపోయాం, మళ్ళీ మేము రీకూప్ చేసుకుంటున్నాం. ఏం జరిగింది, ఈయననే మొదలుపెట్టిన యుద్ధం ఈయన్నే ఫినిష్ చేసి మళ్ళీ అదే నేను సీజ్ఫైర్ చేపిస్తా అంటున్నారా? మళ్ళీ B2తో ఎందుకు బాంబింగ్ చేపించారు మీరు? ఆ స్టెల్త్ బాంబర్లను ఎందుకు పంపించారు అక్కడికి? ఎందుకు అదే అందరు అడుగుతున్నారు, ఎందుకు పంపించారు, ఇంత ఖర్చు చేసి ఎందుకు పంపించారు? మీకు ఆ యుద్ధం వద్దంటే మీరు అప్పుడే ఆపేసుకోవచ్చు, సరే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కొడతా అన్న. మీరు ఒకరికి వారం రోజు 14 రోజులు నోటీస్ ఇస్తే వాళ్ళు అన్నీ అక్కడే ఉంచుకుంటారా? ఎవరు ఉంచుకోరు. ఫోర్దోలో మనం చూసాం, వాళ్ళు న్యూక్లియర్ మౌంటైన్ కింద ఉంది, అది అక్కడ 400 నుంచి 500 ట్రక్కులు వచ్చి ఏదో చేస్తున్నారు ఒక 5-6 రోజులు. మట్టి తీసుకొస్తున్నారో మట్టి తీసుకెళ్ళిపోతున్నారో ఏం తెలియట్లేదు మనకి. శాటిలైట్ పిక్చర్స్ ఉంది అంటే ఏదో జరుగుతుంది. యురేనియం ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు, యురేనియం సెంట్రిఫ్యూజ్ మీద అటాక్ జరిగిందా, అది డిస్ట్రాయ్ అయిందో అది తెలియదు. ఎందుకంటే గ్రౌండ్ అసెస్మెంట్ జరగలేదు, ఇంకా డ్యామేజ్ అసెస్మెంట్ అంటాం, బ్యాటిల్ ఫీల్డ్ డ్యామేజ్ అది ఇంకా జరగలేదు. ఎందుకంటే శాటిలైట్ పిక్చర్స్తో మీకు ఇంతనే తెలుస్తుంది. ఇప్పుడు మన క్లారిటీ మిస్ అవుతుంది అక్కడ. ఎందుకంటే మనం పాకిస్తాన్ మీద దాడి చేసాం, వాళ్ళ ఎయిర్ బేస్ మీద కొట్టని చెప్పి ప్రూఫ్ చూపించగలం మనం, కానీ ఇక్కడ ఆ ప్రూఫ్ లేదు. ఎందుకంటే ఇదంతా మౌంటైన్ కింద ఉంది, కొండ కింద ఉంది ఇది. మీరు దాని లోపల ఎవరిని పంపిస్తారు? ఎవరు వెళ్తారు? ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్తారు, అమెరికన్స్ వెళ్ళరు, వాళ్ళకి భయం వెళ్ళడం అంటే. వాళ్ళ బుట్స్ ఆన్ ద గ్రౌండ్ ఎప్పుడు పెట్టరు, వాళ్ళు ఎయిర్ నుంచి కొడతారు, కానీ పెద్ద పెద్ద మాటలు అంటారు, కానీ వాళ్ళ సోల్జర్స్ని ఎప్పుడు కమిట్ చేయరు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో కూడా చూడండి, వాళ్ళు సోల్జర్స్ని కమిట్ చేసిన దాంట్లో వాళ్ళు చాలామంది చనిపోయారు వాళ్ళ సోల్జర్స్. దాని తర్వాత వాళ్ళు ఎక్కడ కానీ సోల్జర్స్ని వాడరు.
ఎయిర్ నుంచి కొడతారు, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసుకుంటారు, కానీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటాం మన ఇంగ్లీష్లో, అది లేదు. సో ఇప్పుడు ఇంత అవుతోంది, మీరు చెప్పినట్టుగా 400-500 ట్రక్కులు తిరిగాయి అనుకున్నప్పుడు వాట్ అబౌట్ 408 కేజీల యురేనియం అక్కడ ఉంచారా, ట్రాన్స్ఫర్ చేశారా, అటాక్ అయిందా లేదా, అక్కడ సెస్మోగ్రఫీ ఏం చెప్తోంది, ట్రెమార్స్ ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా ఇప్పటికి? మనం యురేనియంని ట్రక్లో తీసుకెళ్ళాము. ఇట్స్ వెరీ సెన్సిటివ్ మెటీరియల్, హైలీ సెన్సిటివ్ మెటీరియల్, రేడియో యాక్టివ్. దానికి కొన్ని కంటైనర్స్ ఉంటాయి, దానికి కొన్ని సేఫ్టీ పారామీటర్స్ ఉంటుంది. బహుశా ఇజ్రాయెల్ దాడి చేసిన టైం నుంచి మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇస్ఫహాన్ కొట్టారు, దానికన్నా ముందు మనం చూసాం తెహరాన్ యూనివర్సిటీ మీద కొట్టారు, ఈ ఫోర్దో ప్లాంట్ మీద కొట్టారు, నటాన్స్ పైన ఒక న్యూక్లియర్ రియాక్టర్ దాని మీద కొట్టారు, అండర్ గ్రౌండ్ కొట్టలేకపోయారు. అదే టైంలో ఇరాన్ డిసైడ్ చేసుకుని ఉంటారు, ఏ నేషన్ అయినా డిసైడ్ చేస్తారు, లుక్ ఇది రిస్క్ ఉంది, మా దగ్గర 480 కిలోగ్రాముల మా దగ్గర యురేనియం ఉంది, అది మనకు స్పెసిఫిక్ లొకేషన్లో ఉంది, ఈ లొకేషన్ మీద ఇజ్రాయెల్ లేకుంటే రేపు అమెరికా దాడి చేస్తారు, మనం ఇక్కడ పెట్టుకుంటే రిస్క్. అన్నీ తీసుకెళ్ళి మన ఇంకో చోట్ల పెట్టారు, ఎందుకంటే కంటిన్యూస్గా ఇజ్రాయెల్ కానీ అమెరికా చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. ఈ 400 ట్రక్ అని చెప్పింది వాళ్ళు కూడా చూశారు, కొత్తదేం కాదు అది. సో వీళ్ళేం చేస్తుంటారు, బహుశా దాట్స్ వాట్ ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారు, వీళ్ళు డివైడ్ చేస్తుంటారు, 100 డివైడ్ చేసి 4 చోట్లకు పంపించుంటారు, 4 డిఫరెంట్ ప్లేసెస్కి. సో దట్ రిస్క్ లేదు కదా, ఇక్కడ కొడితే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కొడితే ఇక్కడ ఉంటుంది, సో వాళ్ళకి రిస్క్ లేదనమాట. ఇంకోటి దీన్ని ప్యూరిటీ ఎంత ఉందో మనకు తెలియదు. ఒక నార్మల్ పీస్ఫుల్ పర్పస్కి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నడిపించాలంటే 3% ప్యూరిటీ చాలు. ఇరాన్ ఏమంటున్నారంటే వాళ్ళు ఐఏఈఏ దగ్గర సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లో మేమేం చేయట్లేదు, ఆ యురేనియం అట్లనే ఉందంటున్నారు. ఐఏఈఏ ఏమంటున్నారు 60% దాకా వీళ్ళు ప్యూరిటీకి వచ్చేసారు అని. ఇది యూఎస్ కూడా చెప్తున్నారు. 60 నుంచి 80కి వచ్చి 80 నుంచి 85 కలంగానే వెపన్ గ్రేడ్కి వచ్చేస్తారు, వెపన్స్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వార్ హెడ్ న్యూక్లియర్ బాంబ్ పెట్టవచ్చు, దాని ట్రిగరింగ్ మెకానిజం అంతా ఉండాలన్నమాట. ఆ స్టేట్కి ఇంకా రాలేదు. దీంట్లో చాలా మటుకు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు తులసి గబాడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆమె ప్రెసిడెంట్ ట్రంప్ సిఐఏ వాళ్ళు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, పీట్ హెస్గెత్ ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నారు, డిఫెన్స్ సెక్రటరీ. వీళ్ళు ఎవరు నిజం చెప్తున్నారో ఎవరికి తెలియదు, ఇది ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు, ఎక్కడ పోతే కూడా ఏం అవుతుందో అది కూడా చెప్పలేకపోతున్నారు. ఇది తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు? యురేనియం అట్లా ఒట్టి యూజ్ చేయలేము కదా, దాన్ని ప్రాసెస్ చేయడానికి ఫెసిలిటీ ఉండాలి, దాని సెంట్రిఫ్యూజ్ ఉండాలి, అది ఏం లేకుండా మీరు ఏం చేసుకుంటారు యురేనియం పెట్టుకొని? అది రిస్క్, అది చాలా, అది మీద పెట్టుకోవడమే రిస్క్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రిస్క్, రేడియో యాక్టివిటీ రిస్క్ అన్నీ ఉంటుంది. రేపు దాని మీద బాంబింగ్ జరిగింది అనుకోండి, మట్టి చెర్నోబిల్ లాగా అయిపోతుంది, లేకుంటే ఫుకుషిమా లాగా అయిపోతుంది, జపాన్లో జరిగిన డిజాస్టర్ లాగా. సో ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం జరిగి ఉంటుందంటారు? ఇప్పుడు ఇరాన్ మళ్ళీ ట్రంప్ దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత ఒక చర్చల కోసం ఆహ్వానించారు, ఆ ట్రంప్ చెప్పిన తర్వాత సీజ్ ఫైర్ అనేది, సీజ్ ఫైర్ కూడా ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు, మళ్ళీ అటాక్స్ అనేవి చేస్తూ వచ్చాయి. ఇప్పటికైతే కొంచెం టెంపరీగా ఒక పాజ్ బటన్ ప్రెస్ చేసి ఉంచారు అనుకున్నప్పుడు ఎన్పిటి సైన్ ఇరాన్ దాని నుంచి విత్డ్రా చేయబోతున్నారు, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి విత్డ్రా చేస్తున్నారు. వాళ్ళ మజ్లీస్ పాస్ చేశారు, వాళ్ళ ఇంకొక సెనెట్ ఉంది, వాళ్ళు అక్కడ పాస్ చేసిన తర్వాత అది విత్డ్రా చేసుకుంటారు. ఐఈఏతో మేము అస్సలు విల్ నాట్ డూ ఎనీ కాంట్రాక్ట్ విత్ దమ్ అని చెప్పేశారు, నో కోఆపరేషన్ విత్ ఐఈఏ. అట్లా అన్నప్పుడు దీన్ని ఎవరు ట్రాక్ చేస్తారు, ఈ యురేనియం యూసేజ్ ఎక్కడికి వెళ్తుంది? ఎందుకంటే ఈ యురేనియం చాలా మటుకు ప్రాసెస్ చేసే ఎక్విప్మెంట్ అంతా రష్యా దగ్గర నుంచి తెప్పించుకున్నారు, కొంచెం చైనా దగ్గర నుంచి తెప్పించుకున్నారు, కొంచెం నార్త్ కొరియా దగ్గర తెప్పించుకున్నారు ఇరాన్. సో ఈ ప్రాసెసింగ్ నెక్స్ట్ స్టెప్ మొదలు పెట్టాలంటే ఇంకెక్కడైనా ప్లేస్లో మొదలు పెట్టాల్సి వస్తుంది. ఈ 4 చోట్లు కాకుండా, దట్ ఈస్ ఇస్ఫహాన్ కానీ, తెహరాన్ యూనివర్సిటీ కానీ, నటాన్స్ కానీ, ఫోర్దో కానీ, 5వ 6వ ప్లేస్ ఉందా ఇరాన్ దగ్గర? ఎక్కడైనా సీక్రెట్గా పెట్టుకున్నారా? అక్కడికి ఇది మూవ్ చేశారా? అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ మొదలు పెట్టారా? ఎందుకంటే మనకు యురేనియం ఎక్కువ అక్కర్లేదు, న్యూక్లియర్ బాంబ్ 10 న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలంటే చాలా గ్రామ్స్లో చాలు మనకి, అంత తక్కువ క్వాంటిటీ చాలు. కానీ ఇది చేస్తున్నారా లేదని తెలియదు. సెంట్రిఫ్యూగ్స్ ఉందా హై, మళ్ళీ ప్యూరిఫై చేసి హై అని తీసుకెళ్ళడానికి? చాలా ప్రశ్నలు ఉన్నాయి, దీనికి ఆన్సర్స్ ఎక్కడ లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర ట్రాకర్ లేదు. తెలిసింది ఇద్దరికే, ఒకటి ఇజ్రాయెల్కి, ఒకటి ఇరాన్కి. ఇజ్రాయెల్ చెప్పరు, వాళ్ళు చేస్తున్న పని చేసి చూపిస్తారు. ట్రంప్ అట్లా కాదు, ట్రంప్ మాట్లాడుతూనే ఉంటారు, నేను అది చేయబోతున్నాను, చేస్తాను, ఇప్పుడే చేస్తాను, కొడతాను అని చెప్పేసి. 2 వారాలు సమయం ఇచ్చి ఇరాన్కి 2 వారాల లోపల మీరు కంప్లై చేయండి, లేకుంటే నేను బాంబు వేస్తాను అని చెప్పిన మనిషి 2 రోజుల తర్వాత వెళ్ళి బాంబు వేసేసింది. అవును. సో ఇరాన్ ఏం చేశారు? ఇరాన్ ఎక్స్పెక్ట్ చేశారు, చేయలేదు. వాళ్ళు అనుకున్న మాకు ఇంకా 2 వారాలు నెలలే అనుకున్నారు, కానీ అంతే ఆ గ్యాప్ తీసుకొని బాంబు చేసేసారు B2 పెట్టి.
కానీ ఈ బాంబ్ చేయడం ఎక్కువ మనం చూసాం యూఎస్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లో కానీ హౌస్ కమిటీ బ్రీఫింగ్స్లో ఒక డివైడెడ్ ఒపీనియన్. ఎంత డ్యామేజ్ జరిగింది, డ్యామేజ్ అసెస్మెంట్ ఎంత ఉంది, మీరు టైం ఎంత ఇచ్చారు. మన దగ్గర చాలామంది అన్నారు ఆపోజిషన్ లీడర్స్, మనం 14 రోజులు ఎందుకు తీసుకున్నాం ఆపరేషన్ సింధూర్లో, నెక్స్ట్ డే అటాక్ చేయొచ్చు కదా అన్నారు. నెక్స్ట్ డే అటాక్ చేయలేము, ఎందుకంటే మనం ఎక్కడ కొడుతున్నాం అని చెప్పలేదు వాళ్ళకి. ఇంకా మనం టెర్రర్ క్యాంప్స్ మీద కొడుతున్నాం అనేది జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది, కొట్టామని చెప్పి మనం ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళని. దట్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్. మేము మిమ్మల్ని కొట్టలేదు, మీ టెర్రర్ క్యాంప్స్ని కొట్టామని చెప్పి మా స్పోక్స్ పర్సన్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. కానీ పాకిస్తాన్ ఏం చేశారు, మన మీద దాడి చేశారు. యుఎస్ కూడా అంతే. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కొట్టుకున్నప్పుడు యుఎస్ ఎందుకు వచ్చారు, ఎందుకంటే ఇజ్రాయెల్ చెప్పారంటే బంకర్ బస్టర్ తీసుకొచ్చి మీరు ఆ నటాన్స్ కానివ్వండి, నటాన్స్ బేస్మెంట్లో ఇంకోటి మెయిన్గా ఫర్దోలో బేస్మెంట్ కొట్టండి, అది మౌంటైన్ కింద ఉంది, అది కొట్టండి అని. సరే కొట్టారనుకోండి, ఏమైంది దాని తర్వాత? అది వాళ్ళు ఇచ్చేస్తారు, రావట్లేదు బయటికి ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పారు? అది చెప్పరు, ఇరాన్ చెప్పరు, అసలు ఎవరు చెప్పరు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా చూడండి, వాళ్ళ దగ్గర జరిగిన డ్యామేజ్ చాలా మటుకు సివిలియన్ డ్యామేజ్ చాలా జరిగింది ఈసారి. హాస్పిటల్స్ మీద కూడా, హాస్పిటల్ మీద అదే బయట చెప్పరు. అక్కడెక్కడ ఫోటోలు వీడియోలు కనిపిస్తాయి కానీ మీకు నంబర్స్ ఎప్పుడు చెప్పరు. ఇంతమంది చనిపోయారు, ఇంతమంది గాయపడ్డారు, ఆ డీటెయిల్స్ ఎప్పుడు ఇవ్వరు వాళ్ళు. సో ఆ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. దట్ ఈస్ ద ట్రేడ్ సీక్రెట్ అన్నమాట. ఇప్పుడు కూడా చూడండి, ఇరాన్ ఏమంటున్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినంత లేదులే, అంతే జరగలేదు. సరే ఏం జరిగింది అది చెప్పండి, అది చెప్పట్లేదు. సో ఆబ్వియస్లీ ఆ ఇంగ్లీష్ అంటే స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అంటారు. ఏదో ఒక ప్లేస్లో డ్యామేజ్ జరిగింది, దర్స్ నో డౌట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అయిపోయింది. ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. దాని డ్యామేజ్ అసెస్మెంట్ ఆన్ ద గ్రౌండ్ ఎవరికి తెలియదు. ఐఏఈ ఉంటే తెలిసిపోతుండే, వాళ్ళు పంపించేశారు ఇరాన్, మీకు సంబంధం లేదని చెప్పి. నెక్స్ట్ ఇజ్రాయెల్, వాళ్ళ ఫిజికల్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ కమాండోస్ని దింపి చెక్ చేయాలంటే అది పెద్ద పని. యుఎస్ వాళ్ళ రిమోట్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్తో చెక్ చేసుకోవచ్చు. ఎయిర్ సుపీరియారిటీ ఉందంటున్నారు, అట్లంటే మీరు ప్లేన్లు పంపించి చెక్ చేసుకోవచ్చు ఏదైనా యురేనియం డిశ్చార్జ్ నడుస్తుందా అనేది. మోస్ట్లీ కొండ కింద ఉన్న దాంట్లో అక్కడే ఉండిపోతుంది యురేనియం లీకేజ్ ఏమైనా ఉంటే. దాని రెండు రీజన్స్ ఉన్నాయి అక్కడ పెట్టిన దానికి. ఒకటి సేఫ్టీ, సెక్యూరిటీ. ఇజ్రాయెల్ అటాక్ చేస్తే మేము అమెరికా అటాక్ చేస్తే కూడా చాలా డిఫికల్ట్ ఉంది. రెండోది ఫిజికల్ సేఫ్టీ. అది ఎక్స్పోజ్ అయింది అనుకోండి, లేకుంటే యురేనియం మీద లీక్ అయితే అక్కడే కంటైన్ అయిపోతుంది అదే ఏరియాలో. మీరు సిమెంట్ వేసేసి బంద్ చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ మీరు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అక్కడ వెళ్ళారు దాని దగ్గరికి, కానీ పోనీయండి అక్కడ ఉండిపోయింది కదా అది. దాని చుట్టుపక్కల మనుషులు ఎవరు లేరు, జనావాసాలు లేవు, నీళ్లు పొల్యూషన్ జరగదు అసలు. వర్షం వస్తే నీళ్ళు చెరువులకు వెళ్ళిపోతే చెరువు నుంచి మళ్ళీ ఆ ప్రాబ్లం లేదు వీళ్ళకి. సో ఓవరాల్ మనం చూస్తే ట్రంప్కి బేసిక్లీ ఒక వరల్డ్స్ పోలీస్మెన్ అంటారు యుఎస్ని ఎప్పుడు. హీ వాంట్స్ టు షో దట్ వీఆర్ ద వరల్డ్స్ పోలీస్మెన్ అగైన్. దాంట్లో రష్యా వినట్లేదు, యుక్రెయిన్ వినట్లేదు అని చెప్పిందట. పాకిస్తాన్ ఎందుకు విన్నారంటే వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ గురించి ఒక భయం ఉండే, భారతదేశం దాన్ని కొడతారో అని. అది కొడితే పాకిస్తాన్ రేపు ఇంకా నెక్స్ట్ వార్కి అసలు ఏం చేయలేరు. మూడోది పాకిస్తాన్ డబ్బులు కావాలండే, అది ఇచ్చారు యుఎన్ నుంచి అండ్ ఐఎంఎఫ్ నుంచి. మెయిన్లీ ఇప్పుడు జరగబోయేది, ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, సరే ఇది ఆగిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? నథింగ్ నెక్స్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక 2-3 నెలల దాకా ఏం కాదు. ఇజ్రాయెల్ వాళ్ళ లాసెస్ని రీకూప్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర జరిగిన డ్యామేజ్ జరిగింది, సివిలియన్ ఏరియాస్లో చాలా జరిగిన డ్యామేజ్. చాలామంది చనిపోయారు, బిల్డింగ్స్ డ్యామేజ్ అయింది, అదంతా రీబిల్డ్ చేయాల్సి వస్తుంది. అదే టైంలో ఇరాన్ ఏం చేయబోతుందో చూస్తుంటారు యుఎస్ కూడా. మళ్ళీ వీళ్ళు న్యూక్లియర్ ఎంరిచ్మెంట్ మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ దాడి అవుతుంది. జరగదు, వాళ్ళు అక్కడే ఉన్నారంటే ఎన్ని నెలల దాకా, 2 నెలలు 3 నెలల దాకా ఉంటారు. దాని తర్వాత మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సర్వైవల్ దాని మీద ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ డస్ నాట్ హ్యావ్ అ రైట్ టు ఎగ్జిస్ట్ అని చెప్పిన దాంట్లో ఇరాన్ ఏమంటున్నారంటే మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంటే ఇజ్రాయెల్ ఫినిష్ చేసి పడేస్తాం, 2 నిమిషాలు పని మాకు అంటున్నారు. ఇజ్రాయెల్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉందని అందరికి తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు ఇవాళ దాకా అక్నాలెడ్జ్ చేయలేదు. నా దగ్గర ఉందని చెప్పలేదు ఎప్పుడు. భారతదేశం లాగా కాదు, పాకిస్తాన్ లాగా కాదు. సో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది మన భారతదేశం పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్లో పాస్ ఎట్లా ప్రెస్ చేసాం మోదీ గారు, అదే పాస్ ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి నడిపిట్లో నడుస్తుంది అన్నమాట. ఏ రోజు అక్కడున్న ఖమేనీ గారికి పిచ్చి పట్టేస్తుందో తెలియదు. మళ్ళీ అట్లా జరిగింది అనుకుంటే మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతుంది, ఇజ్రాయెల్ మీద ఉన్న ఫిజికల్ అటాక్స్ జరుగుతుంది, అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్ రియాక్ట్ అవుతారు, దాంతో మళ్ళీ మొదలవుతుంది. నెతన్యాహు పొజిషన్ కొంచెం వీక్ ఉంది, ఎందుకంటే ఆయనకి లీగల్గా ఒక కేసు నడుస్తుంది కోర్టులో, దాన్ని కూడా ట్రంప్ సపోర్ట్ చేశారు.
ఆలోచించండి. అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నారు ఇజ్రాయలీ కోర్టు దగ్గర, ఈ కేసు అంతా కొట్టిపడండి, ఇదేం కేసు అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ కూడా ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశారు లాస్ట్ ఎలక్షన్ ముందు. ఆయన మీద కూడా చాలా కేసులు ఉండే, డెమోక్రాటిక్ వాళ్ళు వేసింది. అట్లాంటి కేసు అంటున్నారు ట్రంప్ ఇది కూడా. సరే, ఇంకొక కంట్రీలో ఇంకొక కోర్టులో మనం కామెంట్ చేయకూడదు, అది వాళ్ళ ప్రాసెస్ నడవనియండి. అట్లా మనం కూడా అంతే. భారతదేశం ఆలోచించండి, మన పొజిషన్. మనం ఇవాళ దాకా హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అంగీకరించలేదు ఇంకా. వి స్టిల్ డోంట్ కాల్ దమ్ యాజ్ టెర్రరిస్ట్ గ్రూప్. ఎందుకు? అది అట్లనే ఉందంటే ఎప్పటి నుంచో పిఎల్ఓ టైం నుంచో నడుస్తుంది. అది పిఎల్ఓ ఎప్పుడో పోయిందో కదరా బాబు. పిఎల్ఓ పోయి మళ్ళీ అక్కడ పాలెస్టీన్ అథారిటీ వచ్చింది. అథారిటీ లేదు గాజాలో, వెస్ట్ బ్యాంక్ వైపు ఉంది, హమాస్ కంట్రోల్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే మీరు ఇప్పుడున్న లోకంలోని ఈ పొజిషన్లో ట్రంప్ నేటోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఏం చేయలేకపోయారు ఎక్కువ. చాలా మంచిగా మాట్లాడారు, జీడిపి పెంచారు అన్ని కంట్రీస్ది, డిఫెన్స్ స్పెండింగ్ మీద 5% పెట్టమన్నారు. అందరూ ఆయుధాలు కొంటారు అమెరికా దగ్గర అనుకుంటున్నారు, కానీ జరగదు. ఏదో 10% 20% కొంటారు, కానీ వాళ్ళు పెంచిన మొత్తం ట్యాక్స్ రెవెన్యూస్ మీకు రావు. అమెరికా డిపెండ్ అవుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరగదు. భారతదేశం లాంటి దేశం తీసుకుని మనం ఇప్పుడు ఆత్మనిర్భర్ గురించి మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నాము. మన దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మిసైల్, నిన్న కూడా ఒక మిసైల్ డెవలప్ అయింది. అక్మా గురించి మాట్లాడుతున్నాం, ఎయిర్క్రాఫ్ట్, రఫాల్ది షెల్ ఇంజిన్స్ హైదరాబాద్ తయారు చేయబోతున్నాం, షెల్ కంప్లీట్గా. దాన్ని చూస్తే ఏమవుతుందంటే ఓవరాల్ పిక్చర్ ట్రంప్కి ఒక లీడర్షిప్ పొజిషన్ డినై చేయడంలో మోదీ గారు లాంటి లీడర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పకుండా చేసే పని, పెద్ద స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. ట్రంప్ ఇదని చెప్పి ఎక్కడ తిట్టలేదు. ఇదంతా వీళ్ళు చేస్తుంటారు కదా, పుటిన్ కానీ జెలెన్స్కీ కానీ మిగతా వాళ్ళందరూ ట్రంప్ని తిడుతూనే ఉంటారు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇరాన్. కానీ భారతదేశం ట్రంప్ క్రిటిసైజ్ చేయలేదు. అక్కడిక్కడ లీడర్లు చేస్తుంటారు, కానీ యాజ్ అన్ అఫీషియల్ పొజిషన్ మన ఏం చెప్పట్లేదు వాళ్ళు, వి కీపింగ్ క్వైట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, యురేనియంకి సంబంధించి ఆ బేస్ ఎక్కడుంది అనేది ఓన్లీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి తెలుసు అనుకున్నప్పుడు, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ద మోస్ట్ పవర్ఫుల్. అక్కడ స్పై ఏజెంట్లు ఇరాన్లో కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ వాళ్ళ మిలిటరీలో కూడా వర్క్ చేస్తారు అనుకున్నప్పుడు వై దే ఆర్ వెయిటింగ్? మనకి వాళ్ళు కూడా ఒక సరైన సమయం వస్తుంది అనే దాంట్లోనే ఆ పాజ్ బటన్ని అలాగే ప్రెస్ చేసి ఉంచారా? ఇరాన్కి ఏంటంటే భయం, ఇజ్రాయెల్ వాళ్ళకి అమెరికా మీద అంత భయం లేదు, కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తారో మన అందరికి తెలుసు. వాళ్ళు మొత్తం మిలిటరీ లీడర్షిప్ని ఒకటే స్ట్రోక్లో కొట్టేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడేమో ఐ థింక్ ఆపరేషన్ రెడ్ లైన్ ఏదో అది పేరు, దాని ఆపరేషన్ పేరు రైజింగ్ హ్యామర్ ఒకటి, రైజింగ్ హ్యామర్ యూఎస్ పెట్టేశారు. రెడ్ లైన్ ఇదేం జరిగిందంటే మన ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఆపరేషన్లో స్పెసిఫిక్లీ లీడర్షిప్ని టార్గెట్ చేయడంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఒక సీన్ ఉంది. ఒక బ్రైడ్ వాళ్ళ ఫ్యామిలీ, బ్రైడ్ గ్రూప్ని మొత్తం ఆ ఫ్యామిలీని కొట్టేస్తారు, కంప్లీట్గా ఫినిష్ చేసేస్తారు. అదే స్ట్రాటజీ యూజ్ చేశారు దీంట్లో కూడా, ఆ పేరు కూడా అదే పెట్టారు. సో బేసిక్లీ వాళ్ళని మీరు చెప్పినట్ల మొసాడ్ వీళ్ళ లొకేషన్ కనుక్కున్నారు, వీళ్ళందరూ ఒక మీటింగ్లో కూర్చొని కొట్టేశారు. అదే టైంలో న్యూక్లియర్ సైంటిస్ట్ అందరూ ఒక ప్లేస్లో కూర్చున్నారు, వాళ్ళని కొట్టేశారు. ఈ మీటింగ్ ఎవరో ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ఈ లీడర్షిప్ మీటింగ్ ఎవరు కాల్ చేశారో ఎవరికి తెలియదు. బహుశా ఇజ్రాయెలే కాల్ చేస్తుంటారు ఆ మీటింగ్, వీరెవరో ఫోన్ చేశారని చెప్పి. పేజర్ అటాక్ మన అందరికీ తెలుసు ఎట్లా చేశారు. సేమ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. సో ఇజ్రాయెల్కి యురేనియం ఎక్కడ ఉందో ఎందుకు తెలుసు అంటే వై హావ్ బిన్ వాచింగ్ ఇరాన్ కంటిన్యూస్లీ. అమెరికా అట్లా కాదు, ఇప్పుడు బాంబ్ కొట్టేసారు అయిపోయింది అంతా వెళ్ళి రిలాక్స్ చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ అంటే వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ లాంటి దేశం ఏమంటున్నారంటే, ఖమేనీ ఏమంటున్నారు, ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్, ఇజ్రాయెల్ ఉండకూడదు. అట్లన్నప్పుడు మేము ఉన్నామని చూపించాలి కదా వాళ్ళకి. దే విల్ ట్రాక్ వాళ్ళకి తెలుసు యురేనియం ఎక్కడ ఉందని. యురేనియం అనేది నేను చెప్పినట్లు మనం ఏదో బ్యాగ్లు వేసుకొని తీసుకెళ్ళలేము, మనం దాన్ని లారీలు వేసుకొని తీసుకెళ్ళలేము. నేను చాలామంది మన పబ్లికేషన్స్ ఇండియాలో వాళ్ళు రాసిన చూసి నేను నవ్వాను అనమాట. లారీలో తీసుకెళ్లారు అని చెప్పి 400 లారీలు వచ్చిన దాంట్లో యురేనియం 230 కిలోలు అంటే ఒక పెద్ద క్వాంటిటీ ఏం కాదు, 40 లారీలు అక్కర్లేదు దానికి. సో జస్ట్ రిలాక్స్. కాకపోతే ఉన్నటువంటి కంటైనర్లు దాని మెకానిజం హైలీ రేడియో యాక్టివ్. సో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలోనే పెద్ద కేర్ఫుల్ ఉండాలి. అది ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాడ్ లక్ ఎక్కడైనా ఇజ్రాయెల్ వచ్చి కొట్టారనుకోండి ఈ రోడ్డు మీదే, చుట్టుపక్కల ఉన్న 500, 600, 1000 కిలోమీటర్లు ఎవరు ఉండలేరు మళ్ళీ. సో నోబడీ విల్ టేక్ దట్ రిస్క్. సో ఏదో చేస్తుంటారు, అది మనకు తెలియదు. ఇరాన్తోని నెగోషియేట్ చేసి బాబు చేయకు అని చెప్తే వాళ్ళు వినరు. ఐఏఈని తీసుకొస్తే అది కూడా వాళ్ళు వినరు ఇప్పుడు. ఎందుకంటే దీనికన్నా ముందు అట్లీస్ట్ ఐఏఈ మాట వినరు. వాళ్ళు కెమెరా పెట్టారు, వాళ్ళు లిజనింగ్ సౌండ్స్ పెట్టారు, అన్నీ చేశారు వాళ్ళు. ఇప్పుడు అది కూడా చేయలేకపోతారు.
ఎవరి మీద నమ్మకం లేదు ఎవరికి ఇప్పుడు, అది ప్రాబ్లం. సో ఇజ్రాయెల్ స్టాండ్ ఎలా ఉంటుంది అనేది ఎంతకాలం వేచి చూస్తుంది? ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మాటకి ఒక గౌరవం ఇచ్చేసి ఆగారా? కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పినట్టు ఇంకా ముందు చెప్పాను మీకు, రీకూప్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు అయిపోయినాయి. డైలీ డేవిడ్ స్లింగ్ కానివ్వండి, ఐరన్ డోమ్ యూజ్ చేస్తున్నాడు. మిసైల్స్ ఒక రోజు అయిపోతుంది. అవును, ఇరాన్ది కూడా అయిపోయినాయి మిసైల్స్, కానీ కౌంటర్ చేయడానికి మిసైల్స్ కావాలి కదా, ఐరన్ డోమ్ లాంటి మిగతాది. అది కూడా 200 ఎయిర్ ఫోర్స్ జెట్లు పంపిస్తే ఒక దాంట్లో 4 మిసైల్స్ ఉంటాయి మీకు, ఒకేసారి 800 పోయిందా లేకుంటే 1000 పోయిందా? సో యూ నీడ్ టు రీకూప్, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, యూఎస్ నుంచి తెప్పించుకోవాలి, ఇండియా నుంచి తెప్పించుకోవాలి. ఇండియా కూడా మ్యానుఫ్యాక్చర్ కానీ బయట చెప్పరు వాళ్ళు ఇండియా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బ్రేక్ తీసుకుంటే ఇద్దరికి అడ్వాంటేజ్. ఇరాన్కి ఏంటంటే ఏం డ్యామేజ్ జరిగింది చెక్ చేసి మనం నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రీప్రాసెసింగ్ స్టార్ట్ చేయాలన్నా వద్దు, మనకి ఇప్పుడు చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకోసారి కొడతారు, వీ విల్ రిలాక్స్. మా దగ్గర ఉన్న యూరియానే మనం ఏం చేసాం చెప్పక్కర్లేదు, మళ్ళీ ఎక్కడైనా ప్రాసెస్ చేయాలంటే చేసుకోవచ్చు, ఏమనంటే మేము పీస్ఫుల్ పర్పస్ చేసుకుంటా అంటారు. సో కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అటాక్ ఫ్రమ్ హెజ్బుల్లా ఆర్ హమాస్. ఒక పెద్ద అటాక్ జరిగిందనుకోండి, ఆ ఎక్స్క్యూజ్ తీసుకొని వాళ్ళు ఇరాన్ని కొడతారు. కానీ ట్రంప్ ఉన్నదాకా, ఇప్పుడు ట్రంప్ అట్లీస్ట్ నెక్స్ట్ 6 నెలల దాకా పక్క ఉంటారు కదా, ఎట్లయినా 4 సంవత్సరాలు ఉంది ఇంకా ఆయనకి. కానీ ట్రంప్ ఇజ్రాయెల్ మీద ఉన్న పట్టు ఎంత ఉందని తెలిసిపోతుంది దీంతో. చాలా మటుకు కొంచెం వీకెన్ అయింది అది. ఇజ్రాయెల్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు 200 ఎకరాలు మళ్ళీ పంపించారు ఇరాన్కి బాంబ్ చేయడానికి. ట్రంప్కి ఆల్మోస్ట్ పిచ్చి పట్టేస్తుంది, యూజ్ ద వెరీ బ్యాడ్ లాంగ్వేజ్, ఎఫ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు ఆయన. దే డోంట్ నో వాట్ ద దే ఆర్ డూయింగ్ అని చెప్పేశారు ఆయన. సో ఆ పరిస్థితికి వచ్చేస్తుంది, అంటే నా మాట వినట్లేదు వీరెవరు, ఏంటిది అని. సో ఇజ్రాయెల్ కూడా దే ఆర్ వెయిటింగ్. రేపు ఇరాన్ ఏం అనౌన్స్ చేస్తారంటే మా యురేనియం ప్రొడక్షన్ మళ్ళీ మొదలు పెడతామంటే అప్పుడు అమెరికా ప్యానిక్ అవుతుంది. మళ్ళీ ఇరాన్ దగ్గర వెళ్ళి ఇజ్రాయెల్ దగ్గర వెళ్ళి ఏం చెప్తారంటే మీరు కొట్టండి, మీరు ఏం కావాలంటే చేసుకోండి, ఎందుకంటే సీజ్ ఫైర్ వైలేట్ అయిందని చెప్పేసి. దానికి వెయిట్ చేస్తాం. ఒక మిసైల్ ఎక్కడ పోయింది అనుకోండి, ఒక మిసైల్ ఇక్కడ వస్తే సీజ్ ఫైర్ ఇస్ అవుట్, మళ్ళీ యుద్ధం మొదలు కావు. కానీ దానికి కొంచెం రీకూప్ చేసుకొని వీళ్ళ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కానివ్వండి మిగతా అందరికి రెస్ట్ ఇచ్చి 2-3 వారాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి కొట్టడం ఉంటుంది. ఎందుకంటే హిస్టరీ నుంచి 1948 నుంచి ఈ యుద్ధం నడుస్తుంది. అప్పుడు ఈజిప్ట్, జార్డన్, లెబనాన్ అందరు కలిసి అటాక్ చేశారు, ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఇప్పుడు ఇరాన్ దాడి చేశారు, ఇరాన్ ప్రాక్సీస్ దాడి చేస్తున్నారు. సో నెక్స్ట్ సిచ్యువేషన్కి రావడానికి ఇజ్రాయెల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ వన్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ ఇరాన్. అది చెప్పగానే వాళ్ళు చెప్పేస్తారు ట్రంప్కి, చూడండి వాళ్ళు యురేనియం ఇక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు, మీరేం చెప్తారంటే వెళ్ళి కొట్టేశారా బాబు నాకు తెలియదు అని చెప్పేస్తారు. బికాస్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఆయన ఒక పీస్ మేకర్గా చూపిస్తున్నారు ఆయన్ని. కానీ ఆయనే B2 పంపించింది కదా బాంబు చేయడానికి. బాంబులు వేసిన తర్వాత ఈ హిందీలు అంటారు బిల్లి సౌ చూవే కాకే హచ్కోగాయని, పిల్లి ఒక 100 ఎలుకలు తినేసి మళ్ళీ హజ్కి వెళ్ళిందంట. అట్లా ఆ పరిస్థితి ఇది. సో డెఫినెట్గా ఒక ట్రంప్ చేసిన తప్పులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మిస్టేక్స్, స్ట్రాటజిక్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. B2 యూజ్ చేయాలన్నా వద్దా, మీరు మీకు మొత్తం డిస్ట్రాయ్ చేయకపోతే మీరు ఎందుకు సెకండ్ ట్రిప్ ఎందుకు వెళ్ళలేదు, ఇంకోసారి ఇద్దరు ఎన్ని B2 బాంబర్స్ ఉంది కదా, సెకండ్ వేవ్ ఎందుకు కొట్టలేదు? సెకండ్ వేవ్ కొడితే మళ్ళీ మొత్తం అది డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుందా? లేకుంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆయుధాలు వాళ్ళు ఎందుకు వాడట్లేదు? వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా వాడచ్చు, కానీ వాళ్ళు ఆపేసుకున్నారు. మేబీ నెక్స్ట్ రౌండ్లో కొడదామని చెప్పేసి బహుశా జరగచ్చు కూడా. ఇప్పుడు ఫస్ట్ ట్రంప్ మళ్ళీ సెకండ్ టర్మ్లోకి రాగానే చేసిన పని రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య దాంట్లో ఒక డిస్కషన్ అనేది తీసుకొచ్చారు. ఇద్దరు పట్టించుకోలేదు, వినలేదు. ఈవెన్ వైట్ హౌస్కి జెలెన్స్కీని పిలిచారు, కేర్ నాట్ అన్నట్టుగా ఆయన ఉన్నాడు. ఆ తర్వాత మన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూరు దీని గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ అయింది. సో ఇక్కడ కూడా ఒక పాజ్ బటన్ లాంటిది ప్రెస్ చేసి ఉంచారు. ఆ తర్వాత ఇంకోటి ఏదో అవబోతుందా మళ్ళీ? ఆర్ దే వెయిటింగ్ ఫర్ దాట్? అలా అనిపిస్తోంది కదా. అమెరికా వెయిట్ చేస్తున్నారండి, కానీ అమెరికాకి ఇంకా యుద్ధాలంటే ఇంకా కొత్త ఏదైనా యుద్ధం తయారు చేయాల్సి వస్తుంది. అది ఎక్కడ లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆఫ్రికాలో ఎక్కడో నడుస్తుంది, రువాండా గివాండా అంతా నడుస్తుంది, కానీ పెద్ద వార్ ఎక్కడ లేదు. రిజీమ్ చేంజ్లు ఉన్నాయి కొన్ని. మయన్మార్లో చేపిస్తున్నారు, అది జరగబోతుంది నెక్స్ట్ 6 monthsలో. మయన్మార్లో మోస్ట్లీ మిలిటరీ వాళ్ళ ఒక నడుస్తుంది, మిలిటరీలోనే కొట్టుకుంటారు కొంచెం. ఆఫ్ఘనిస్తాన్ కొంచెం ట్రై చేస్తున్నా కానీ అక్కడ ఏం జరగట్లేదు వాళ్ళతోని, అమెరికాతోని. ఇరాక్లో కూడా ఏం లేదు, లిబియాలో లేదు, చెప్పినట్లు ఎక్కడ లేదు. సో అక్కడ మిగిలింది ఒక్కటే ఏంటంటే ఇరాన్ ఒకటి ఆ ఏరియాలో, ఇంకోటి లెబనాన్లో అయితే ఇప్పుడు పీస్ఫుల్గానే ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లం లేదు వాళ్ళతోని.
లోకంలో మొత్తం మీరు కంప్లీట్గా చూస్తే పొలిటికల్గా అన్స్టేబుల్గా ఉన్న రీజన్ మిడిల్ ఈస్ట్ ఒకటే. కానీ ఇప్పుడు అది కూడా ఈ సీజ్ ఫైర్తో అది కూడా కూల్ అయిపోయింది. ట్రంప్కి ఇంకా కొత్తది ఏదైనా తయారు చేయాలంటే ఏదో కొత్త డ్రామా చేయాల్సి వస్తుంది. నేనైతే ఐ కెనాట్ గెస్ ఏం చేయబోతున్నారని, కానీ ఏదైనా గేమ్ ఉంటుంది. ట్రంప్కి అది చేయకుండా ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్ లేదనుకోండి, అది డిఫరెంట్ థింగ్. కానీ డెమోక్రాట్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్రంప్ని కిందకి దింపాలంటే, అట్లీస్ట్ రిపబ్లికన్స్ని కిందకి దింపాలంటే ట్రంప్ని కొంచెం కంప్లీట్గా ఒక ఫెయిలియర్గా చూపించాల్సి వస్తుంది. అది జరుగుతుందా లేదా అని మనం చూడాల్సిందే. ఈ వార్తోని, ఈ యుద్ధంతో తెలిసిపోయింది ఒకటి ఏంటంటే, అక్కడ ఒక టర్మ్ వచ్చింది, టాకో అంటారు యూఎస్లో. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రంప్ విత్డ్రా చేసుకుంటారని. అది కానీ ఈసారి ఎందుకు జరిగింది ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది యుఎస్ కాంగ్రెస్లో. ఆల్రెడీ అడుగుతున్నారు డెమోక్రాట్స్ వాళ్ళు, ఎందుకు జరిగింది, ఎందుకు బీటీలు పంపించారు, ఎందుకు ఇమీడియట్గా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు, ఎందుకు ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర చెక్ చేయకుండా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. మన దగ్గర కూడా అంతే చెప్పారు కదా, భారత్ పాకిస్తాన్ చేసుకుంటా అని చెప్పారు. మనకి తెలియదు ఏం నడుస్తుంది అనేది. సో ట్రంప్కి ఏంటంటే ఇన్ ద న్యూస్ ఉండాలి ఆయన. కానీ ఆయన అక్కడున్న లీగల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అక్కడ కోర్టుల కేసులు మస్తు నడుస్తున్నాయి. కాలేజెస్ కానివ్వండి, సిటిజన్షిప్ గురించి కానివ్వండి, ఐస్ గురించి కానివ్వండి, చాలా నడుస్తున్నాయి అక్కడ ప్రాబ్లమ్స్. అది ముందు సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత లోకంలో ఉన్న మిగతా ప్రాబ్లమ్ తర్వాత సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ని ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతంగా ట్రంప్ ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తాము, ఇలాంటివన్నీ కూడా చెప్తూ వస్తున్నప్పుడు, సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మీద ఫోకస్ పెట్టుకుంటారా లేకుంటే ప్రపంచవ్యాప్తంగానా, అమెరికానా? మిడిల్ ఈస్ట్ ఇప్పుడు లేదు, అక్కర్లేదు. మిడిల్ ఈస్ట్ ఇస్ క్వైట్. ఇప్పుడు ఇరాన్ ప్రాబ్లం ఒకటే ఉండే, అది సార్ట్అవుట్ అయిపోయింది. హూతీలు మాట్లాడలేదు, హమాస్ ఎక్కువ గొడవ లేదు, హమాస్ ఇజ్రాయెల్ చూసుకుంటున్నారు. ఇటువైపు ఏమో లెబనాన్ అబ్సల్యూట్లీ క్వైట్ అయిపోయారు, అంటే హెజ్బుల్లా క్వైట్ అయిపోయారు. అక్కడ ప్రాబ్లం ఏం లేదు మిడిల్ ఈస్ట్లో. ఇప్పుడు ప్రాబ్లం రాబోతుందంటే ఎకనామిక్ ఫ్రంట్లో రాబోతుంది ట్రంప్కి. ఇది కాదు, నాట్ ఆన్ ద వార్ ఫ్రంట్, ఎకనామిక్ ఫ్రంట్. రష్యా యుక్రెయిన్ ఎప్పుడు ఆపుతారని అది మనం చెప్పలేము, ఎప్పుడు ఆపుతారని. అది వాళ్ళు మొత్తం ఇద్దరు టైర్డ్ అయిపోయినా కూడా ఆపేస్తారు. ఇప్పటికైతే ఇద్దరు కొట్టుకుంటున్నారు, వీళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు మన నేటో, అది జెలెన్స్కీ వాడుకుంటున్నారు. ఇటువైపు ఏమో రష్యా ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఆగుతుందో, ఇదో ఫుట్బాల్ గేమ్ దాకా టైంఅవుట్ ఉంటుందో లేదో మనకు తెలియదు దీనికి. సో డెఫినెట్గా ట్రంప్ నెక్స్ట్ టైం రష్యా యుక్రెయిన్ ఉంటుంది, కానీ అంత ఈజీ కాదు. అది సార్ట్అవుట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. మెయిన్లీ ఏంటంటే జెలెన్స్కీ ఈ వార్ నుంచి విత్డ్రా చేసుకుంటే, సీజ్ ఫైర్ పెట్టుకుంటే జెలెన్స్కీ పొజిషన్ వీక్ అయిపోతుంది యుక్రెయిన్లో. పుటిన్కి ఏ ప్రాబ్లం లేదు, పుటిన్ ఆటోక్రాటిక్ రూలర్, ఆయన ఉంటాడు ఇంకా 10 సంవత్సరాలు కంటూ ఉంటాడు ఇంకా. కానీ జెలెన్స్కీ చెప్పలేము, అది పెద్ద ప్రాబ్లం అనమాట. సో ట్రంప్ సపోర్ట్ చేస్తాడా లేదా అని చూస్తే ఎస్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మినరల్స్ డీల్ చేసుకున్నారు, మినరల్స్ కావాలి అక్కడి నుంచి, రేర్ ఎర్త్స్ కావాలి, దానికి జెలెన్స్కీని వాడుకుంటారు. అయిపోయిన తర్వాత జెలెన్స్కీతో ఏం చేస్తారో మనం ఏం చెప్పలేము. సో ఇప్పుడు అల్టిమేట్గా మనం ఏ ఒక్క నోబెల్ ప్రైజ్ గురించి ఇంతలా చూడలేదు, ఇంతలా కూడా మాట్లాడుకోలేదు. నోబెల్ పీస్ ప్రైజ్ అనగానే డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నారు అనేది ఒక రికమెండేషన్ లెటర్స్ ఇవన్నీ వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెన్స్, మొత్తం అల్టిమేట్గా ఫైనల్గా ఎవరి పేరు వస్తుంది అనుకుంటున్నారు? స్వీడిష్ అంత ఈజీగా తీసుకోరండి దీన్ని, అంతా వాళ్ళు ఎవరు రికమెండేషన్ పట్టించుకోరు. ఆయన నుంచి రాసిస్తాను మీకు, ఇట్ విల్ బి వెరీ సర్ప్రైజింగ్ డెసిషన్. ట్రంప్కే తర్వాత అంటే నేను ఎప్పుడు అడగలేదు, ఎవరన్నారు నేను అడిగానని చెప్పి నోబెల్ ప్రైజ్, నేను అప్పుడు అడగలేదు కదా, ఎవరు చెప్పారు నాకు ఇస్తారని చెప్పలేదు కదా అంటారు. తర్వాత ఇంగ్లీష్లో సార్ గ్రేప్స్ అంటాం, దొరకకపోతే తర్వాత దాన్ని అయ్యే ఎవరు కావాలంతా అంటారు. అది ఆ పరిస్థితికి ట్రంప్ వచ్చేస్తారు. రియాలిటీ చెక్ అనేది ఒక 6 నెలలు వచ్చేస్తుంది ట్రంప్కి డెఫినెట్గా. సో అప్పటిదాకా ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు బోల్డన్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టు. ఎకానమీ, యుఎస్ ఎకానమీ షుడ్ బి ద నంబర్ 1 ఫోకస్ ఫర్ ట్రంప్. అక్కడే పెద్ద డిజాస్టర్ రాబోతుంది. ఏ ఒప్పందం చేశారు కానీ ఒప్పందంలో మ్యానుఫ్యాక్చరింగ్ రావట్లేదు. ఇప్పుడు కూడా మొబైల్ ఫోన్స్ ఇవాళ అనౌన్స్ చేశారు, ఫాక్స్కాన్ కానీ మిగతా కంపెనీలు కానీ, ఏ కంపెనీ కానీ, మిగతా ఇండియాలో కూడా ప్రొడక్షన్ పెట్టుకుంటున్నాం మేము, ఇండియా నుంచి ప్రొడక్షన్ మూవ్ చేయట్లేదు అన్నప్పుడు ట్రంప్ అమెరికా కోసం ఏం చేస్తారు, మాగా కంటిన్యూ చేస్తారా లేదా అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి